చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి నాయన పగడకాలం అంతయు నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచిన ఆయన ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా ఈ శ్రమల కాల ధ్యానాల్లో 9వ రోజులోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నిన్ను పాటల ద్వారా మహింపరిచాం దేవా, నీకు స్తోత్రాలు నా ప్రభా. నాయన వాక్యం సందేశంలోనికి వెళ్ళబోచుండగా నా ప్రభా చెప్పే బిడ్డని నీ సిలువు చాటును మరుగుపరచండి దేవా, నీకు వందనాలు ప్రభా. మా పాపములను మాను మీద మోసుకున్న అంశముల గురించి మాట్లాడబోయే నీ బిడ్డని సిలువు చాటును మరుగుపరచండి. ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నా తండ్రి నాయన మేము విని నా ప్రభా వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి. ఈ యంత్ర శబ్దం ద్వారా వినుచున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా త్వరపెట్టి నీ సన్నిధానానికి నడిపించండి దేవా, నీకు వందనాలు. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం దేవా. ఆ శ్రేష్టత్వాన్ని ఎవరు పోగొట్టుకొనుక నాయన సమయంని సద్వినియోగం చేసుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి దేవా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఈ నా తండ్రి దేవాలయం చుట్టూ నీ పరిశుద్ధ కాపుదలను ఉంచండి. ఎలాంటి అలర్తో కూడిన ఆటపాటల వలె కాకుండా నా ప్రభా నీకు మహిమకరముగా జరుగులాగా నీ కృపను దయచేయండి దేవా, నీకు వందనాలు. అయ్యా నా ప్రభ విన్న వాక్యమును నాయన మా హృదయంలో భద్రపరుచుకుని నా తండ్రి వినగల చెవులను గ్రహింపగలిగే మనస్సును మీరు మాకు దయచేయండి దేవా. ఈ కూడికి ఆది నుంచి అంతం వరకు నాయన మీరే అధ్యక్షత వహించమని అడుగుచూ ఉన్నాం దేవా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ కొద్ది ప్రార్థన నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్.